కాంగ్రెస్ నేత మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తలపెట్టిన చలో సిద్దిపేట కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సుమారు 50 వాహనాలలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హసీబ్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి నాయకులు హరీష్ రావు సిద్దిపేట తన కబ్జాగా చేసుకుని ఏ రాజకీయ పార్టీ జెండాను ఎగరనీయకుండా చూసినా హరీష్ రావుకు వణుకు పుట్టించేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చలో సిద్దిపేట కార్యక్రమానికి బయలుదేరి అక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటులో గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటం గెలుపు ఖాయమని ఆయన అన్నారు. అభ్యర్థి వచ్చినా కానీ తప్పకుండా గెలిపించడానికి శక్తిలా గుర్తు చేస్తాం. ఎందుకంటే నిన్న కాకనే ముందు దాదాపు 2 నెలల క్రితమే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత రావడం జరిగింది. తప్పకుండా పార్లమెంట్లో కూడా గెలుస్తాము. అదే తన్నీర్ హరీష్ రావు గారు 2 నెలలు కాకముందే వాళ్ళు ఆలోచనలు కూడా ఈ విధంగా మాట్లాడుతూ మీరు చూస్తున్నారు. ఆయన బానిసలైన బట్టి బాల్క సుమన్ గారు ఈరోజు మా సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒకటే చెప్తాం, బీఆర్ఎస్ నాయకులు అధికారం లేకుండా ఉండలేకపోతున్నారు. వాళ్ళు 2 నెలలు కూడా కాలేదు, వాళ్ళు అయోమయ స్థితిలో ఊడిపోతున్నారు. అరే 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. 2 దాదాపుగా 2 అమలు అయిపోయినాయి. ఈ 2 కూడా ఈ నెలలో అమలు అవుతున్నాయి. కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఆయన అనుచరులు బాల్క సుమన్ గారు ఈ విధంగా హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తారు. ఎంత చేసినా ఈ విధంగా ప్రాణం లేదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వెంట ఉన్నారు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా విజయం సాధిస్తుంది. రాహుల్ గాంధీ గారికి తెలియజేస్తారు.